హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ కొండబతిని. సో ఈరోజు నేను మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో చేద్దాం అనుకుంటున్నాను. నా వెయిట్ లాస్ జర్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేనైతే ఒకప్పుడు లైక్ 95 ఉండే, 95 నుంచి ఇప్పుడు 71కి వచ్చిన. రీసెంట్గా కూడా నేను 75 కేజీస్ అయినా అనమాట. మళ్ళీ 5 కేజీస్ అయితే తగ్గినాను. ఫస్ట్ అయితే నేను మార్నింగ్ లేచి యోగా అయినా లేకపోతే కార్డియో అయినా చేస్తాను ఒక 30 మినిట్స్. తర్వాత మా పాప స్కూల్కి వెళ్ళిపోతుంది. తర్వాత సోక్డ్ డ్రై నట్స్ తింటాను. సో అదైతే షూట్ చేయలేదు. అండ్ ఈ బాటిల్లో హాఫ్ వాటర్ అయితే ప్రజెంట్ ఇప్పుడు తాగుతాను అనమాట. ఆల్రెడీ సగం తాగేసాను. సో దాని తర్వాత నా నెక్స్ట్ రొటీన్ ఏముంటుంది అనేది చూద్దాము. సో ఈ వీడియోలో అయితే నేనేమేమి మిస్టేక్స్ చేశాను, అంటే ఆ మిస్టేక్స్ మీరు చేయకూడదని నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దట్ మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నేను ఏమేమి నేర్చుకున్నాను, అంటే కొంచెం ఈజీగా ఎలా వెయిట్ తగ్గచ్చు అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము. మెయిన్ థింగ్ ఏంటంటే నేనేం తింటాను అసలు రోజంతా అనేది ఈ వీడియోలో చూద్దాము. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో వాటర్ అయితే తాగేసి నేను ఇవాళ బీట్రూట్, క్యారెట్ అండ్ యాపిల్ జ్యూస్ చేస్తున్నాను. దాంట్లో మనం పుదీనా వేసుకోవచ్చు, వెజిటేబుల్ జ్యూస్ కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం, అది మన ఒపీనియన్. మా డైటీషియన్ వచ్చేసి ఈ రోజు నాకు మష్రూమ్ ఆమ్లెట్ రికమెండ్ చేసింది అనమాట. నేను దాంట్లో కొంచెం స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. మనకు నచ్చితే ఇంకా ఏ రకమైన వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు. ఇదనే కాదు, చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏ వెజిటేబుల్స్ అండ్ ఏ ప్రోటీన్ ఫుడ్ తో అయితే కంఫర్టబుల్ గా ఉంటారో అదే చేసుకోండి. చికెన్ చేసుకోండి ఎగ్ ప్లేస్ లో, మష్రూమ్ ప్లేస్ లో ఇంకా వేరే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇంకేదైనా యూస్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కొంచెం హెవీగా ఉండాలి. ఇదనే కాదు, చికెన్ తీసుకున్నా ఏది తీసుకున్నా కానీ అందులో కార్బ్స్, ఫైబర్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉండాలి. సో దట్ మనకి ఆకలి కావద్దు మధ్యాహ్నం వరకు. సో నా మార్నింగ్ రొటీన్ అయితే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇట్లనే ఉంటుంది. గ్రీన్ టీ అంటే లో క్యాలరీ డ్రింక్స్, చియా సీడ్స్ విత్ వాటర్, లేకపోతే జింజర్ లెమన్ వాటర్, లేకపోతే గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, అండ్ మష్రూమ్ ఆమ్లెట్, వెజిటేబుల్ ఆమ్లెట్, లేకపోతే బాయిల్డ్ చెనా అట్లుంటాయి. లేకపోతే ఒక పెసరట్టు. ఈ వడాలు ఇవన్నీ ఆయిల్ ఫుడ్ తిన్నాను నేను ఎక్కువ. లేకపోతే బ్రేక్ఫాస్టే స్కిప్ చేస్తా అప్పుడప్పుడు. అదే నేను చేసిన మిస్టేక్. మనం మార్నింగ్ లేవగానే హై క్యాలరీ లేకపోతే హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అప్పుడు మనకి ఎక్కువ ఆకలి అవ్వదు. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నా కాబట్టి మార్నింగ్ లేవగానే చాలా ఆకలి వేస్తుంది. ఇప్పుడు ఇడ్లీ తీసుకున్నాం అనుకోండి, ఇడ్లీ మనము 2 ఇడ్లీస్ తోటి ఆపం కదా, అది ఎక్కువ క్యాలరీస్ అయిపోతుంది ఇంటేక్ అనేది. అప్పుడు మనం ఇలాంటి హై ప్రోటీన్ ఫుడ్, లో క్యాలరీ డ్రింక్ తీసుకుంటే సఫిషియెంట్ అయిపోతుంది. ఒక 2 అవర్స్ ఆగిన తర్వాత మళ్ళీ మనం లంచ్ తీసుకోవచ్చు అనమాట. సో నేను చేసిన మిస్టేక్ అయితే అదే. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైటింగ్ అంతా కరెక్ట్ చేస్తుండే, కానీ ఇడ్లీ ఇట్లా 3 తినడము, అట్లా హై క్యాలరీ అయిపోయి సఫిషియెంట్ విటమిన్స్ అనేది నా బాడీలోకి వెళ్ళకపోతుండే అనమాట. సో ఇప్పుడు నేనైతే కరెక్ట్ వేలో చేస్తున్నాను. ఇవన్నీ అస్సలు బాగుంటాయి అని అనుకుంటాం కదా, కానీ చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. సో లెట్ మీ కంప్లీట్ మై బ్రేక్ఫాస్ట్. బాయ్. సో నాకైతే మా డైటీషియన్ చెప్పారనమాట, నాకు మైగ్రేన్ ఇష్యూ ఉండే. సో అది నువ్వు సరిగా తినకపోవడం వల్లనే వచ్చింది. ఓకే, నీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇవన్నీ కరెక్ట్గానే చేస్తున్నావు, బట్ నీ బాడీకి సరిపడా ప్రోటీన్ కానీ ఫైబర్ ఇంటేక్ నువ్వు చెయ్యట్లేదు అని. సో మార్నింగ్ నేను ఫైబర్ ప్లస్ ప్రోటీన్, కొంచెం కార్బ్స్ ఉండేలాగా చూసుకుంటా. సో నా స్టమక్ అనేది ఫుల్ అయిపోతుంది. ఒక 1-2 అవర్స్ వరకు ఆకలే కాదు అసలు. మళ్ళీ నెక్స్ట్ మీల్ ఆ మిడిల్లో చియా సీడ్ వాటర్ కానీ, ఒక హాఫ్ యాపిల్ కానీ అట్లా తినాలి. ఇవన్నీ అవసరమా ఇంత కంట్రోల్గా తినాలి అని అంటే? వెయిట్ లాస్ అవ్వాలి కదా, మరి వెయిట్ లాస్ అవ్వాలంటే ఇవన్నీ పాటించాలి, తప్పదు. సో నాకు ఫస్ట్ కష్టమయ్యేది, చాలా అంటే చాలా మిస్టేక్స్ చేశాను నేను.
తినకుండా ఉండడము, మళ్ళీ ఆకలేస్తే ఇంకేదేదో క్రేవింగ్స్ అయ్యి అవి తినేసేయడము, అట్లా వెయిట్ గెయిన్ అయిపోతాం అనమాట. అట్లా అస్సలు చేయొద్దు. 3-4 మీల్స్ తీసుకున్నా కూడా కొంచెం కొంచెం తీసుకుంటే అది చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు కార్డియో 20 మినిట్స్ వాకింగ్ అయినా చేయాలి కంపల్సరీ. ఇవన్నీ కరెక్ట్గా చేస్తే కంపల్సరీ మంత్లో 3-4 కేజీస్ వెయిట్ అయితే కంపల్సరీ లూజ్ అవుతాము. నేనే ఎగ్జాంపుల్. ఇప్పుడు మంచిగా చేస్తున్న, ఫేస్ పైన ఇంతకుముందు కొంచెం బ్లాక్ ట్యాన్ అయ్యి ఉండే అనమాట. ఇప్పుడు మంచి గ్లో కూడా వస్తుంది యోగా ఇదంతా డైట్ చేయడం వల్ల. ఎందుకంటే నేను తీసుకునేది కూడా మంచి ఫుడ్ కాబట్టి. టైం అయితే అవుతుంది, 1:30 అవుతుంది. సో 1:30కి నేను ఏం తీసుకుంటానో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదేనండి దోసకాయ కర్రీ, కీరా, గోరుచిక్కుడుకాయ, బ్రౌన్ రైస్ అండ్ కర్డ్. అప్పుడప్పుడు సలాడ్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటాను నేనైతే. సో ఇది నా ఫుల్ ప్లేట్. ఏ మీల్లో అయినా సరే కార్బ్స్ తక్కువ ఉండి ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఈజీగా వెయిట్ లాస్ అనేది అవుతాం అనమాట ఎక్సర్సైజ్ తో పాటు. ఇప్పుడు రైట్ వేలో ట్రై చేసి చూడండి. డెఫినెట్ గా ఈ టిప్స్ తో మాత్రం 4 to 5 kgs అయితే వెయిట్ తగ్గుతారు 1.5 month లో. నేను ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే నాకైతే పనిచేసింది ఈ టిప్స్ అన్ని. ఇట్స్ టైమ్ ఫర్ కోకోనట్ వాటర్. కోకోనట్ వాటర్ తాగుతాం. నా బొట్టు వీకేసింది మా పొట్టిది. ఎన్నిసార్లు పెట్టుకున్నా అన్నిసార్లు వీక్తా ఉంటుంది. బెంగళూరు కొబ్బరి బొండంలో చిరి దా. ఎన్నిసార్లు బొట్టు పెట్టుకున్నా మా చెర్రీ వీకేసుకుంటూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది. సో నేను 6:30 కల్లా తినేస్తాను అనమాట ఈవినింగ్ డిన్నర్. సో ఈరోజు అయితే జొన్న రొట్ట విత్ బెండి కర్రీ అండ్ కీరా లేకపోతే రైతా చేస్తున్నాం. ప్రాసెస్ ఈజ్ ఆన్ గోయింగ్. సో చూసేయండి. మా పొట్టిగా తీర బెండకాయలు తింటుంది. బెండకాయలు ఈవినింగ్ కూడా కార్బ్స్ తక్కువ ఉండేలాగానే చూసుకుంటా. అండ్ టమ్మీ అనేది ఫుల్ ఉండాలి. 1 జొన్న రొట్ట ఈజ్ ఇనఫ్. అండ్ ఫుల్ కర్రీ తీసుకోవాలి. జొన్న రొట్ట అనే కాదు, మీరు ఎలాంటి రోటీస్ అయినా చేసుకోవచ్చు అన్నమాట. లేదా కీన్వా పులావ్ అయినా చేసుకోవచ్చు, ఓట్స్ పులావ్ అయినా చేసుకోవచ్చు. నాకైతే ఫస్ట్ లో జొన్న రొట్ట అస్సలు రాకపోతుండే చేయడం, కానీ నేను పట్టుదలతో నేర్చుకున్నాను నా కోసం మాత్రమే. ఇప్పుడు చేయితో కొట్టుకుంటూ చేయడం వచ్చు అండ్ స్టిక్ తో కూడా చేయడం వచ్చు నాకైతే. ఇదే నా లాస్ట్ డిన్నర్ టైం అన్నమాట. దీని తర్వాత నేను ఒక లో క్యాలరీ డ్రింక్ అయితే తీసుకొని దాని తర్వాత ఏమి నేను ఇచ్చిన టిప్స్ తో మీరు గనక డైట్ ఫాలో అయ్యి మంచి ఎక్సర్సైజ్ చేస్తే డెఫినెట్ గా వెయిట్ లాస్. ఐడియాస్ తెలియని వాళ్ళ కోసం ఇక్కడైతే పిక్స్ నేను ఇంక్లూడ్ చేస్తున్నాను, నేను ఎలాంటి ఫుడ్ తీసుకుంటాను. ఇంకా ఇలాంటి వెయిట్ లాస్ వీడియోస్ కావాలంటే కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.